అందరికీ నమస్తే. ఈ మధ్య కాంగ్రెస్‌లో జరుగుతున్న కొట్లాటను, పంచాయతీ మనం చూస్తున్నాం. ఈ పంచాయతీ దేనికోసం జరుగుతుంది అనే దానికన్నా ఒక వర్గం మీద ఇంకొక వర్గం పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నంగా బయటికైతే ఎక్స్‌పోజ్ అయింది. బట్ ఇప్పుడు ఈ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అంతా మంత్రులు కావచ్చు, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, లీడర్లు కావచ్చు, సీనియర్ లీడర్లు కావచ్చు. వాళ్ళంతా ఇప్పుడు ఏం చేద్దాం? సో వాట్? రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చేయాలో పని చేస్తున్నాడు. బట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇది ప్రస్తుతం మినిస్టర్లో కానీ తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లో జరుగుతున్న చర్చ. ఇది ఏం చేద్దామంటే ఇప్పుడేం ప్రభుత్వాన్ని పడగొడతారా వీళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డి దింపేస్తారా? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతాయి. అంతకు మించి వీళ్ళు అది చేస్తే తప్ప వీళ్ళ ఏం చేద్దామనే దానికి సమాధానం దొరకదు. కానీ ఇప్పుడు అది చేసే పరిస్థితులు ఉన్నాయా అంటే ఆ పరిస్థితులు కూడా లేవు. బట్ దావోస్ వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి గారు. బట్ ఒరిజినల్ కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంది? అసలు మినిస్టర్లు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అసలు ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరిని పొలిటికల్గా చంపుకుంటూ వస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. ప్లస్ వాళ్ళు గ్రహించింది కూడా అదే. ఇది ఇప్పుడు మనం ఏదో ఒకటి తెలుసుకోకపోతే ఇంకా ముందు ఇంకా చాలా డ్యామేజింగ్గా ఉండే అవకాశం ఉంది. ఈ వార్తలు ఒక మంత్రి మీదనో, ఇంకొక మంత్రి మీదనో అక్కడ దాకానే వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. ఇంకా ముందు ఇంకా కొంతమంది మంత్రుల మీద కూడా ఇట్లాంటి వార్తలు, ఏవో రకమైన వార్తలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వార్తలు, లేకపోతే పొలిటికల్గా చంపే వార్తలు వస్తాయి అనేది అందరూ మాట్లాడుకుంటున్న మాటలు. కాబట్టి ఇప్పుడు ఈ చర్చ తెర మీదకి వచ్చింది. అసలు ఏం జరగబోతుంది? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అధిష్టానానికి రాసిన లేఖ ఏంది? ఆ లేఖలో వీళ్ళు ఏం కంప్లైంట్ చేసిండ్రు? అధిష్టానం నుంచి వీళ్ళకేం చెప్పిండ్రు? ఆ విషయాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు చర్చ స్టార్ట్ చేసిన ముందు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి వీడియోని. నిజానికి ఒక గవర్నమెంట్లో రాక వచ్చిన గవర్నమెంట్, 10 సంవత్సరాల తర్వాత వచ్చిన గవర్నమెంటు, ఆ గవర్నమెంట్లో వీళ్ళందరూ కలిసి కట్టుగా పనిచేస్తే కనీసం ప్రభుత్వం జనాల కోసం ఏమైనా పనిచేసే అవకాశం దొరుకుతుంది. కానీ కొన్ని రోజుల నుంచి చూస్తున్న వార్తలు మనం అబ్జర్వేషన్లో చూస్తున్నాం కదా. 2 ఛానల్స్లో 2 మినిస్టర్ల మీద వాళ్ళ క్యారెక్టర్ పోగొట్టే విధంగా, వాళ్ళను జనం అబ్బా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ అని అనిపించే విధంగా వార్తలు వేయించారు. తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో ఓ వార్త వచ్చింది. ఆ వార్తల వెనుక ఎవరున్నారు అనే చర్చ, ఒక పెద్ద చర్చ సమాజంలో నడుస్తున్న టైంలోనే దాని వెనుక కొన్ని ఆధారాలను కూడా సేకరించారట మినిస్టర్స్. ఆ ఆధారాలు సేకరిస్తే వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు ఎవరు అనేది. కానీ ఆ ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ళకు అర్థమైన విషయం, ఇది రేవంత్ రెడ్డి గారే బ్యాక్ ఉండి మొత్తం మనం చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వార్తలు వేయించి వాళ్ళను వాళ్ళను పొలిటికల్గా వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. సరే, సో వాట్? వాళ్ళు అధిష్టానానికి లేఖ కూడా రాష్ట్రం చెప్తున్నారు. అధిష్టానానికి ఒక 3-4 మినిస్టర్స్ ఆల్రెడీ ఇక్కడ జరిగిన పరిణామాల పైన అధిష్టానానికి లేఖ రాసినట్టు చెప్తున్నారు. గతంలో కూడా చాలా కంప్లైంట్లు పోయినాయి. వీళ్ళు చాలాసార్లు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిండ్రు. కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఏదో ఢిల్లీ నుంచి కొంచెం రిప్లై వచ్చింది, మీరు ఇప్పుడు తొందర పడకండి, ఇప్పుడు మీరేమీ ఆవేశపడకండి, టైం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి పరిస్థితులు అని ఢిల్లీ నుంచి వీళ్ళకి రిప్లై వచ్చినట్టుగా కూడా కాంగ్రెస్లో చర్చ నడుస్తున్నది. అయితే ఈ చర్చ అంతా నడుస్తున్న టైంలోనే అసలు కాంగ్రెస్ కింది క్యాడర్లో ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఏంది ఇంత పరిణామాలకు దారితీసిన పరిస్థితులు ఏంది? మినిస్టర్లను ఒక ముఖ్యమంత్రి ఎందుకు పొలిటికల్గా టార్గెట్ చేస్తూ వస్తున్నారు? ఇది రేవంత్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ను, లేకపోతే ఆయన ఒరిజినల్ సిస్టమ్ను వీళ్ళు ముందు నుంచి కూడా పసిగడితే బాగుంటుండే. కొంతమంది మినిస్టర్సు రేవంత్ రెడ్డికి లొంగిపోయినరు, ఈ 2 సంవత్సరాలు లొంగిపోయి పనిచేసిండ్రు. ఇప్పుడు ఏదో వార్తలు వచ్చేసరికి ఈ వార్త వెనుక ఎవరున్నారో మాకు తెలుసు, ఈ వార్త ఎవరు మేలు కోసం రాసినారో మాకు తెలుసు, ఈ వార్త ఏందో మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసినారో మాకు తెలుసు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళంతా ఈ 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి లొంగిపోయి వాళ్ళు పనిచేసిండ్రు. వీళ్ళ వీక్ పాయింట్స్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వీళ్ళ వీక్ పాయింట్స్ అన్ని పట్టుకొని మెల్లగా ఒక్కొక్కటి వదులుకుంటా రేవంత్ రెడ్డి గారు ఆయన పని, ఆయన రాజకీయాలు, ఆయన పని ఆయన చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా దీని గురించి ఈ వార్తలు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మేడారంలో ఒక క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ మేడారం క్యాబినెట్లోనే ఒక పెద్ద దుమారం రేగింది. బట్టి విక్రమార్క నిజంగా కూడా క్యాబినెట్కు కొన్ని గంటల ముందే బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి చాలా ఘాటుగా మాట్లాడేసిండు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా ప్రెస్ మీట్ పెట్టలేదు. కోమరెడ్డి వెంకరెడ్డి ఆయన మీద వచ్చిన వార్త మీద ప్రెస్ మీట్ పెట్టినా ఆయన అంత ఘాటుగా మాట్లాడలేకపోయాడు. ఆయనలో ఉన్న బాధను, లేకపోతే ఇంకా నన్ను చంపండి, ఇంకా నేను ఇంతకు మించి చేసేది ఏం లేదని కొంత సింపతి వచ్చే విధంగా మాట్లాడింది తప్ప ఆ వార్త వెనక ఎవరున్నారో ఆయన చెప్పలేకపోయాడు. బట్ బట్టి విక్రమార్క కొంత క్లూస్ ఇవ్వగలిగినారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారని చెప్తున్నారు. దీనిలో ఒక 3-4 మినిస్టర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారంట. వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అసలు మనం ఇప్పుడు కనుక మనం ఏదో ఒకటి తెలుసుకోకపోతే రేపు మన మీద కూడా వార్తలు వస్తాయి, మనం కూడా చంపేస్తారు.
మనం కూడా పొలిటికల్గా వీక్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు అధిష్టానం వీళ్ళకి సహకరించే పరిస్థితుల్లో లేదు. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు రెచ్చిపోతున్నాడు దాని మీద కొంచెం కసరత్తు జరిగిందట. ఏందా కసరత్తు అంటే ఇప్పుడు అధిష్టానం కంప్లీట్‌గా వీక్ అయిపోయింది. బీహార్‌లో ఓడిపోవడం గానీ, లేకపోతే హర్యానాలో ఓడిపోవడం గానీ, ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ ఓడిపోవడం. మనం చూడలే మహారాష్ట్రలో 29 కార్పొరేషన్స్ ఎలక్షన్ జరిగితే ఒక్క కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోలేకపోయింది కాంగ్రెస్. అంటే అంత దీనమైన స్థితిలో అధిష్టానం ఉంది. ఇప్పుడు అధిష్టానం ముందు రేవంత్ రెడ్డి చాలా గట్టిగా నిలబడి కనిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇదే కరెక్ట్ టైం. మనం ఏం చెప్తే అది అధిష్టానం వినాల్సిందే తప్ప అధిష్టానం చెప్తే మనం వినే పరిస్థితులు లేవు అనేది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి వీక్ ఉన్నప్పుడు ఒకలాగుంటాడు. రేవంత్ రెడ్డి కొద్దిగా స్ట్రాంగ్ అయితే అవతలను దెబ్బతీసే ప్లాన్లు ఆయన దగ్గర వేరే ఉంటాయి. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు అధిష్టానం ఈయన నేను చేసే పరిస్థితిలో లేదు. ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను మెల్లమెల్లగా ఒక్కొక్కరిని దెబ్బ కొట్టుకుంటూ వస్తే ఆ దెబ్బలతోనే వీళ్ళు సతమతం అయిపోతారు. ఇక వీళ్ళు మళ్ళీ లేఖలు రాయడము, కంప్లైంట్ చేయడము, లేకపోతే నాకు కాంపిటీషన్ రావడము ఇట్లాంటివి ఏమీ జరగవు అనేది ఇప్పుడు బయటికి కనిపిస్తుంది. మనకందరికీ కూడా అదే కనిపిస్తుంది. అందుకే ఆ రోజు క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అదే మేడారంలో ఏదో మార్నింగ్ వాక్ పోయినరు బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి గారు వాకింగ్ పోతే అక్కడ కూడా రుసరుసలాడిండు బట్టి విక్రమార్క. మేము మీతో పని చేయలేము, మీతో కష్టం పని చేయడం అని అన్నాడు. ఇట్లాంటి చర్చ కూడా బయటకు వచ్చింది. అసలు అంతకన్నా ముందు రోజు ఇక్కడ నుంచి వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి పోతున్నప్పుడే బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి పక్కన కూర్చోనికి ఇష్టపడలేదు. ఆయన కొద్దిమంది మంత్రులు బుజ్జగిస్తే హెలికాప్టర్ ఎక్కిండు. ఎయిర్పోర్ట్ దాకా పోయిన తర్వాత హెలికాప్టర్ ఎక్కిపోతే ఏం చేస్తారు కానీ అదేదో కొంత సంభాషణ జరిగింది అక్కడ కూడా అనేది ఒక స్కూప్ బయటకు వచ్చేసింది. ఇట్లా 2 అంశాలు, ఇది ఒక అంశమే కాదు. ఒకటి వీళ్ళని పొలిటికల్గా కిల్ చేస్తున్నది. రెండోది టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా పాలేరు కాన్స్టిట్యున్సీలో పెట్టిన సభల తెలుగుదేశం జెండాలు కనిపించడము, రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా మాట్లాడము, దీని మీద కూడా కంప్లైంట్ చేశారట. దాని మీద ఏం అభిప్రాయం ఉందో తెలియదు అధిష్టానానికి. అసలు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు వేరా ఒకటేనా అనే విషయాన్ని కూడా సీనియర్లు పసిగట్టే పరిస్థితిలో లేరు ఇప్పుడు వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు ద్వారానే రేవంత్ రెడ్డి ఇన్ని పదవులు సంపాదించుకోగలిగిండు, వీళ్ళందరినీ పక్కకు నెట్టగలిగిండు, వీళ్ళను ఒక్కొక్కరిని ఇది చేస్తున్నంతా కూడా ఒక సపోర్ట్తోనే చేస్తున్నాడు అనేది ఒక చర్చ ఒకటి కాంగ్రెస్ నడిచింది. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయగలం, మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం కామ్గా ఉంటే మాత్రం రేపు ఇట్లాంటి వార్తలు ఇంకా చాలా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏకంగా మనల్ని టార్గెట్గా మిషన్ నడిపిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అనే దానిపైన వీళ్ళు మల్లగులాలు పడుతున్నారు. కానీ క్యాడర్లో మాత్రం చాలా చర్చలు. నేను ఇందాక చెప్పినట్లే వీళ్ళు కొంతమంది లొంగిపోయి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నాలు చేసిండ్రు. వీళ్ళు రేవంత్ రెడ్డి అడుగులు ఒత్తుకుంటూ వచ్చిండ్రు ఈ 2 సంవత్సరాలు. రేవంత్ రెడ్డి చేసే తప్పుల మీద అధిష్టానాన్ని కంప్లైంట్ చేసిండ్రు. కానీ వీళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి తప్పిదాలను ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. నిజానికి ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి చాలా పెద్ద సెటిల్మెంట్ ఆయన చేసుకున్నాడు. చిన్న పరిగెలు మాత్రమే మాకు ఇచ్చిండ్రు. ఈ పరిగెలు ఏరుకుంటా మాకు వచ్చిన పరిగెలు చాలని వీళ్ళంతా సంతృప్తి చెంది సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ మీద వార్తలు వస్తే వీళ్ళకి ఇదంతా గుర్తుకొచ్చిందా అని ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎట్లా తెలుసా అంటే ఈ సైబర్ క్రైమ్ ఓటీపీ చెప్తే మొత్తం ఊడ్చేస్తారు కదా, సేమ్ అట్లా ఈ 2 సంవత్సరాల్లో ఓటీపీ ఇచ్చేసిండ్రు మినిస్టర్స్. కాబట్టి వీళ్ళు వీక్ పాయింట్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి చేతిలో పట్టుకున్నాడు, ఇదంతా చేస్తున్నారని. కానీ అసలు ఏంది గవర్నమెంట్? మన గవర్నమెంటేనా? ఈ గవర్నమెంట్ మన కోసమే వచ్చిందా? అసలు ఈ గవర్నమెంట్లో మన పాత్ర ఏంది? నిజంగా కూడా మినిస్టర్లది నామమాత్రంగా నడుస్తుంది, మినిస్టర్లది కాదు. ఇప్పుడు మినిస్టర్లో నడుస్తున్న చర్చ మాకన్నా ఎక్కువ విలువ, మాకన్నా ఎక్కువ వాల్యూ బీజేపీకి సంబంధించిన కొద్దిమంది లీడర్లది, లేకపోతే ఏపీలో ఉండే కొద్దిమంది టీడీపీ లీడర్లది, లేకపోతే ఇక్కడ ఉన్న కొంచెంమంది లీడర్లు, సీఎం రమేష్ నాయుడు. నేను చెప్పేది సీఎం రమేష్ వాళ్ళకున్న వాల్యూ క్యాబినెట్లో మినిస్టర్లకు లేదు. అసలు అధికారులు కూడా మినిస్టర్స్ చెప్తే ఎవరు పనులు వినే పరిస్థితిలో కూడా లేరంట. పనులు కూడా చేస్తలేరంట. ఏం పనులు కూడా అసలు ఏమున్నా సీఎం నుంచి చెప్పాలి, లేకపోతే నేను చెప్పినట్టుగా కొంతమంది బీజేపీకి సంబంధించిన కొద్దిమంది కేంద్ర మంత్రులు, లేకపోతే కొద్దిమంది ఎంపీలో వాళ్ళ పని బాగా నడుస్తుంది. రికమెండేషన్ ఉంటే వాళ్ళ ద్వారా చేస్తే పని టకన్ అయిపోతుందంట. ఏపీకి సంబంధించిన టీడీపీ లీడర్లు, ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు రికమెండ్ చేసినా కూడా గవర్నమెంట్లో పని అయిపోతుందంట. కానీ మినిస్టర్లు చెప్తే మాత్రం ఏ పని కాదంట. అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ప్రభుత్వం ఉందంట. ఇవన్నీ బేరీజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ నేను చూడలేదు. మనం గాంధీభవన్లో పెద్ద గొడవ జరిగింది. గాంధీభవన్లో ఇది జగిత్యాల రివ్యూ ఉత్తమ్ కుమార్ కూడా ఉన్నాడు ఆ మీటింగ్లో. ఆయన ఎవరు పార్టీ మారిన డాక్టర్ సంజయ్ సమావేశానికి రావడము, తర్వాత పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి అసలు ఈయన ఎందుకు పిలిచిండ్రు పార్టీ ఇంటర్నల్ సమావేశానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకు వచ్చిండు అని ఆయన లోపల ఫుల్ బీపీ లేపేసుకొని అక్కడి నుంచి బయటికి రావడము. ఆ తర్వాత ఆయన కూడా బయటికి వెళ్ళిపోవడం, ఎమ్మెల్యే కూడా వాళ్ళకి సర్ది చెప్పలేక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఏమి మాట్లాడలేకపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎనీవే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు అలర్ట్ అయినరు. బట్ వీళ్ళు ఏం చేస్తారు అనేది మాత్రం ఎక్కడ వీళ్ళకు ఆన్సర్ దొరకలేదు. ఏం చేయాలి? ఇప్పుడు అధిష్టానం వీళ్ళు చెప్తే వినే పరిస్థితిలో లేదు. అధిష్టానం మొత్తం వీక్ డౌన్ అయిపోయింది. అది మొత్తం పనికిరాని వ్యవహారం అయిపోయింది. అక్కడ ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాటే నడుస్తుంది. అసలు ఇక్కడ మీనాక్షి నటరాజనే
రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకు పదవులు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మేము చెప్పిన వాళ్ళకి పదవులు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఖురేషి లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఖురేషి లాంటి వాళ్ళకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. ఇంత ప్రెషర్ పెట్టిన నా మీద నా సొంతంగా నేను పని చేయలేకపోతున్నా, నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆమెతలకు ఆమెనే పేపర్లకు మీడియాకు లీకులు ఇచ్చే ప్రయత్నం కూడా చేసిండు. ఇట్లా మొత్తం కూడా కాంగ్రెస్లో ఒక బుంగ అయితే పలిగింది. వీళ్ళ మధ్య చాలా ఈ గ్రూపుల మధ్య 2 గ్రూపులు, ఓల్డ్ కాంగ్రెస్ అండ్ న్యూ కాంగ్రెస్ అన్నాను, పచ్చ కాంగ్రెస్ అన్నాను, ఏమన్నాను. బట్ వాళ్ళ మధ్య గొడవ మాత్రం ఇప్పుడు ఈ సింగరేణి ఇష్యూతోనో కానీ లేకపోతే మిగతా ఇష్యూలతోనో గొడవ బయటకు వచ్చింది. దీని ఎండ్ ఏందనేది మాత్రం ఎవరికి తెలియదు. బట్ ఒరిజినల్ కాంగ్రెస్ సీరియస్గా ఉన్నారు అనే చర్చ మాత్రం చాలా సీరియస్గా నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.